పాము చచ్చే ముందు కూడా తోక ఊపడం మానదు అంటారు. పాకిస్తాన్ కూడా పాములను వ్యవహరిస్తుంది. ఎందుకంటే రాజకీయ సంక్షోభాలు, ఆర్థిక సంక్షోభాలతో అష్ట కష్టాలు పడుతున్న ఆ దేశం తన వక్ర బుద్ధిని మాత్రం మార్చుకోలేకపోతుంది. ఇప్పటికే ఆర్థికంగా అట్టడుక్కి పడిపోయి మిత్ర దేశాల వద్ద అప్పు కోసం తిరుగుతున్న ఆ దేశం ఇప్పుడు ఏకంగా యుద్ధాన్ని ఆహ్వానిస్తుంది. యుద్ధానికి ఇండియా సై అంటే నై అనాల్సిన పాకిస్తాన్ సై అంటూ కష్టాలను కొని తెచ్చుకునే పనులు మొదలుపెట్టింది. కాశ్మీర్ అంశంలో ఇప్పటికే భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు సుదీర్ఘ శత్రువులుగా ఉంటూ వస్తున్నాయి. కానీ ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాం ఉగ్రదాడి రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని మరో మెట్టెక్కించింది. ముందుగా దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేసిన పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ మీద విధించిన ఆంక్షలకు ఉక్కిరిబిక్కిరవుతుంది. దాంతో ఈ దాడికి కారణం మేమే అని పాకిస్తాన్ రక్షణ మంత్రి అంటుంటే, సింధు నదిలో నీరైనా పారాలి లేదా భారతీయుల రక్తమైనా పారాలి అని మరో నాయకుడు అంటున్నాడు. ఇవన్నీ చాలవన్నట్టు ఏప్రిల్ 25 నుంచి పాకిస్తాన్ కూడా అరేబియా సముద్రంలో మిసైల్ టెస్ట్ నిర్వహించి యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టినట్టే కనిపిస్తుంది. ఇండియా ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి వార్షిప్ ని పాకిస్తాన్ వైపు పంపిస్తుంది. కాబట్టి పాకిస్తాన్ పాపం పండే రోజులు దగ్గర పడ్డట్టే అనిపిస్తుంది. రెండు దేశాల మధ్య యుద్ధం జరగబోతుందని ఇప్పటికే చాలా మంది అంచనా వేస్తున్నారు. కాబట్టి అసలు యుద్ధానికి సంకేతం ఇచ్చేలా రెండు దేశాలు ఎలాంటి చర్యలు మొదలుపెట్టాయి? రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? రక్షణ రంగంలో అసలు పాకిస్తాన్ బలం ఎంత, ఇండియా బలం ఎంత, యుద్ధం జరిగితే ఎవరిది పై చేయి అవుతుంది, ఎవరు గెలవచ్చు, ఇలా చాలా ముఖ్యమైన విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏప్రిల్ 22న పెహల్గాంలో ఇన్నోసెంట్ హిందూ టూరిస్టుల మీద జరిగిన దాడి తర్వాత పాకిస్తాన్ ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదు అనే నిర్ణయానికి ఇండియా వచ్చింది. అందుకే ఇండియా పాకిస్తాన్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన 1960 నాటి ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తున్నట్టు ఇండియా ప్రకటించింది. పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన అన్ని వీసాలు రద్దు చేసి దేశం నుంచి విడిచి వెళ్లిపోవాలని ఇండియా ఆర్డర్స్ జారీ చేసింది. అట్టారీ వాగా బోర్డర్ కూడా క్లోజ్ చేశారు. ఇలా ఇండియా పాకిస్తాన్ మీద రిస్ట్రిక్షన్స్ విధిస్తే పాకిస్తాన్ కూడా ఇదే తరహాలో స్పందించింది. భారత సిటిజన్స్ కి పాకిస్తాన్లోకి ఎంట్రీ లేకుండా చేశారు. ఇండియాతో ఉన్న ట్రేడ్ రిలేషన్స్ పూర్తిగా క్లోజ్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య 1972లో జరిగిన సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది. దాంతో ఇండియన్ ఎయిర్లైన్స్ పాకిస్తాన్ మీదుగా ప్రయాణించే వీలు లేకుండా పాకిస్తాన్ గగలతనాన్ని క్లోజ్ చేసింది. పహల్గాం లాంటి భారీ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చాలా మంది ఊహించారు. కానీ పరిస్థితులు ఆంక్షలతో ఆగేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ పొగరును అణిచివేసేలా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండస్ రివర్ చాలా కీలకం. కానీ ఇండస్ రివర్లో వాటర్ని డిసైడ్ చేసేది మాత్రం ఇండియానే. ఇన్నాళ్ళు ఈ విషయాన్ని పాకిస్తాన్ పూర్తిగా మర్చిపోయినట్టుంది. అందుకే ఇండియా మీద కుట్రలు చేస్తూనే వచ్చింది. కానీ పాకిస్తాన్కి గట్టి సమాధానం చెప్పడంతో ఇప్పుడు ఏకంగా అక్కడి నాయకులు వారి నోటికి కూడా పని చెప్తున్నారు. పాకిస్తాన్ నాయకులు ఇప్పుడు పూర్తిగా బరితెగించారు. ఇన్నాళ్ళు తొడుక్కున్న ముసుగు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. గత 30 ఏళ్లుగా మేమే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం అంటూ స్వయంగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ చెప్పాడు. కాబట్టి పాకిస్తాన్ చేస్తున్న పాపాలు ఎలాంటివి అర్థం చేసుకోవచ్చు. సింధు నది నీటిని అడ్డుకుంటే నదిలో నీటికి బదులు భారతీయుల రక్తం పారుతుంది అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో మాట్లాడాడు. ఇక ఏప్రిల్ 23న ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్లోకి ఒక వ్యక్తి కేక్ తీసుకుని వెళ్ళాడు. పాకిస్తాన్ చేసిన పాడు పనికి దేశం మొత్తం అట్టుడుగుతుంటే పాకిస్తాన్ హై కమిషన్లో మాత్రం సెలబ్రేషన్స్ జరిగాయి. ఏప్రిల్ 25న పహల్గాం దాడికి నిరసనగా యూకేలోని పాకిస్తాన్ హై కమిషన్ ముందు ప్రొటెస్ట్ జరిగింది. ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వారి ముందుకొచ్చి పాకిస్తాన్ హై కమిషనర్ మెంబర్ గొంతు కోస్తా అంటూ సైకిల్ చేశాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో పాకిస్తాన్ నుంచి వస్తున్న రెస్పాన్స్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా చేసింది. ఇప్పటికే ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుంది. దీనిలో భాగంగా షేక్ ఆసిఫ్ అహ్మద్, ఆదిల్ అహ్మద్ తోక్రే అనే ఇద్దరు కాశ్మీర్ ఉగ్రవాదుల ఇళ్లను ఏప్రిల్ 25న ఇండియన్ ఆర్మీ పేల్చివేసింది. అయితే సింధు నది జలాలని ఇప్పటికిప్పుడు పాకిస్తాన్కు వెళ్లకుండా అడ్డుకోవడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ ఏప్రిల్ 26న సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒక్క చుక్క నీటిని కూడా పాకిస్తాన్కు వెళ్లనీయమని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. కాబట్టి పాకిస్తాన్ విషయంలో ఇండియా వైఖరి చాలా కఠినంగానే ఉండబోతుంది. దీంతో పాటు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఏప్రిల్ 25న ఇండియా అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సూరత్ వార్షిప్ నుంచి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ పరీక్షించింది. ఇన్నాళ్ళు ఎలాంటి మిసైల్ టెస్టులు చేయకుండా సరిగ్గా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఇలా చేయడం అనేది ఏదో జరగబోతుంది అనే అనుమానాలని కలిగిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఎక్సర్సైజ్ ఆక్రమణ పేరుతో డ్రిల్ నిర్వహించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద ఉన్న ఫైటర్ జెట్లు, రాఫెల్ యుద్ధ విమానాలతో ఐఏఎఫ్ పైలట్లు
ఈ ఆక్రమణ ఎక్సైజ్ నిర్వహించారు. సుఖోయి 30 విమానాలు సైతం ఈ ఆక్రమణ ఎక్సైజ్ కోసం ఉపయోగించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలో ఉన్న నేపథ్యంలో యుద్ధ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా మాత్రమే ఈ ఎక్సర్సైజ్ జరిగినట్టు భావిస్తున్నారు. వీటితో పాటు ఐఎన్ఎస్ విక్రాంత్ వార్షిప్ని కూడా పాకిస్తాన్ తీరానికి తరలిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇప్పటికే పెహల్గాంలో పర్యటించారు. విశాఖపట్నం కేంద్రంగా నడిచే ఈస్టర్న్ నేవీ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సెలవుల్లో ఉన్న ఆర్మీ జవాన్లకు సెలవులను రద్దు చేశారు. వెంటనే డ్యూటీలో రిపోర్ట్ చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. అయితే పాకిస్తాన్ కూడా తన వంతుకు యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. పాకిస్తాన్ కూడా కౌంటర్గా అరేబియా సముద్రంలో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ని టెస్ట్ చేసింది. పాకిస్తాన్ కూడా తన ఆర్మీని సిద్ధం చేసింది. పాకిస్తాన్ కూడా తన ఎయిర్ క్రాఫ్ట్లను సిద్ధంగా ఉంచింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ జట్లు కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి లాంటి నగరాలు తరలించారు. అంటే పాకిస్తాన్ కూడా యుద్ధాన్ని కోరుకుంటున్నట్టే కనిపిస్తుంది. కాబట్టి అసలు యుద్ధం అనేది సంభవిస్తే పాకిస్తాన్ నిజంగానే ఇండియన్ మిలిటరీ స్ట్రెంత్ ముందు నిలబడగలదా అనేది సందేహమే. ఎందుకంటే మిలిటరీ పవర్ ర్యాంకింగ్స్లో ఇండియా 4th ప్లేస్లో ఉంటే పాకిస్తాన్ 12th ప్లేస్లో ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా 3 విభాగాల్లో కలిపి ఇండియాకు 14,55,440 మంది సైనికుల బలం ఉంది. కానీ పాకిస్తాన్కి మాత్రం కేవలం 6,54,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. ఇక ఇండియా వద్ద 2,229 ఎయిర్ క్రాఫ్ట్లుంటే పాకిస్తాన్ వద్ద మాత్రం 1,399 ఎయిర్ క్రాఫ్ట్లు మాత్రమే ఉన్నాయి. ఇండియా వద్ద 513 ఫైటర్ జెట్లు ఉంటే పాకిస్తాన్కి మాత్రం 328 ఫైటర్ జెట్లు మాత్రమే ఉన్నాయి. ఇండియా వద్ద 80 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వద్ద మాత్రం 57 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఇండియా వద్ద 4,200 వార్ ట్యాంకర్లు ఉంటే పాకిస్తాన్ వద్ద మాత్రం 2,627 వార్ ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. ఇండియా వద్ద 1,48,000 ఆర్మోర్డ్ వెహికల్స్ ఉంటే పాకిస్తాన్కి మాత్రం 17,516 ఆర్మోర్డ్ వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. ఇండియాకు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్ లాంటి 2 భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటే పాకిస్తాన్కి మాత్రం ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా లేదు. ఇక ఇండియాకు 18 సబ్మెరైన్స్ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వద్ద ఉన్న సబ్మెరైన్స్ మాత్రం కేవలం 8. ఇండియా వద్ద 13 డిస్ట్రాయర్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర మాత్రం ఒక్క డిస్ట్రాయర్ కూడా లేదు. దేశ రక్షణ కోసం ఇండియా 2025-2026 సంవత్సరానికి గాను 79 బిలియన్ల బడ్జెట్ను కేటాయించింది. కానీ పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ మాత్రం కేవలం 7.6 బిలియన్లు మాత్రమే. అంటే ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్లో పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ 10% కూడా లేదు. ఇండియా వద్ద 5,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను కొట్టే అగ్ని V లాంటి పవర్ఫుల్ మిడిల్స్ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వద్ద ఉన్న మోస్ట్ లాంగెస్ట్ మిసైల్ షాహీన్ 3 2,750 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను మాత్రమే చేరుకోగలదు. ఇక ఇండియా వద్ద మోస్ట్ పవర్ఫుల్ రాఫెల్ సుఖోయి 30, తేజస్ లాంటి సోఫిస్టికేటెడ్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. కాబట్టి నెంబర్ వైజ్గా చూసినా, టెక్నాలజీ వైజ్గా చూసినా మిలిటరీ స్ట్రెంత్లో పాకిస్తాన్ మీద ఇండియా అదే పైచేయి అవుతుంది. కాబట్టి యుద్ధమే వస్తే ఇండియా పాకిస్తాన్ని మడత పెట్టడం ఖాయం. అయితే రెండు దేశాల వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అంటే అణుబాంబులు. కాబట్టి యుద్ధం వచ్చిందంటే పాకిస్తాన్ ఖచ్చితంగా అణుబాంబును బయటికి తీస్తుంది. కాబట్టి రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి దాదాపుగా యుద్ధం రాకుండా చర్చలతో సమస్య పరిష్కారం జరిగే విధంగా యునైటెడ్ నేషన్స్, ఇతర ప్రపంచ దేశాలు మధ్యవర్తిత్వం జరిపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇండియా, పాకిస్తాన్ లాంటి న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితి రావడం చాలా ప్రమాదకరం. కాబట్టి యుద్ధం అనేది జరగకపోవడమే అందరికీ మంచిది. కానీ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఇండియా కొట్టే దెబ్బకి పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించడం ఖాయం. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇండియా కన్నా తాము బలహీనంగా ఉన్నామన్న సంగతి పాకిస్తాన్కి కూడా తెలుసు. అయినా పాకిస్తాన్ మాత్రం గంభీరంగా ఉన్నట్టు నటిస్తూనే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కి ఇప్పుడున్న అతిపెద్ద దిక్కు చైనా. కాబట్టి చైనా అండతోనే పాకిస్తాన్ ఈ రకంగా బరితెగించింది. కాబట్టి పాకిస్తాన్, చైనా మధ్య ఉన్న విడదీయరాని బంధం గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్లో తప్పకుండా అడగండి. మరొక వీడియోలో దీని గురించిన పూర్తి విషయాలు మీకు తెలియజేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, తప్పకుండా పాకిస్తాన్కి యుద్ధం ద్వారానే బుద్ధి చెప్పాలా లేదా వేరే రూపంలో చెప్పడం కరెక్ట్ అంటారా? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇక్కడ నుంచి వెంటనే రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా తెలుగు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆలో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.